హలో అందరికీ. ఈరోజు కట్ట పొంగల్ చేసుకుందామండి. కట్ట పొంగల్ తయారీ విధానం చూపిస్తాను. ఇది నెయ్యి అండి, నెయ్యి కాస్తున్నాను. అప్పటికప్పుడు కాస్తున్న నెయ్యి. ఈ గ్లాస్తో ఫస్ట్ రేషన్ రైస్ అనేది నానేసుకోవాలండి. తర్వాత అదే గ్లాస్తో పెసరపప్పు అనేది ఇలా వేపుకొని నీట్గా వాష్ చేసుకున్న రైస్ అండ్ హాయ్ అందరికీ. ఈరోజు నా ఛానల్లో కట్ట పొంగల్ ఎలా చేయాలో చూపిస్తానండి. తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దానికోసం ఇక్కడ నెయ్యి కూడా కాస్తున్నాను. అండ్ ఇక్కడ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి రేషన్ రైస్ తీసుకున్నాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేషన్ రైస్తోనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది. అండ్ ఇక్కడ పెసరపప్పును అనేది ఫస్ట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపుకోవాలి. దాని తర్వాత ఈ రైస్ అండ్ ఈ పెసరపప్పుని కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. అండ్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు తర్వాత కన్సిస్టెన్సీ కనుక కొంచెం టఫ్గా ఉంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన నెయ్యి చూసారు కదా ఎంత కమ్మగా ఉందో. దీంట్లో ఒక 2 తమలపాకులు ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుందండి నెయ్యికి. చూసారు కదా తమలపాకు అనేది ఫ్లేవర్ నెయ్యి ఎలా పీల్చేసుకుందో. చూస్తున్నారు కదా మీరు. అంతా అయిపోయిన తర్వాత అది అలా నోట్లో వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ నెయ్యి అనేది తయారైపోయింది. అండ్ ఇక్కడ అలానే కుక్కర్ అనేది మనకి 3 విజిల్స్ రానివ్వాలండి. అండ్ ఇక్కడ తాలింపు కోసం నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర అండ్ మిరియాలు అండ్ కొంచెం ఇంగువ. విజిల్ చూస్తున్నారు కదండి, 3 విజిల్స్ రావాలి. అండ్ ఇక్కడ పోపులో తగినంత నెయ్యి,